అందరికీ అప్పుడు నన్ను ఎవరు చూడాలనుకున్నా నేను అప్పుడు పిలుపునిస్తాను. ఇప్పుడు నా కోసం చూడాలి అని చాలా మంది అండి. అసలు మా ఇంటి చుట్టూ మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము కొన్ని రోజులు హైదరాబాద్. అంటే ఏదో వర్క్ మీద అప్పుడు ఇంటికి వెళ్ళడము, అందరూ పాపం తిరిగి వెళ్ళటము, ఎక్కడెక్కడ నుంచి లాంగ్ నుంచి వెహికల్స్ లో గానీ బస్ లో వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఇంకా అమ్మాయిని చూడాలి అంతే, మేము అమ్మాయిని ఒక్కసారి చూడాలి, అమ్మాయితో పసుపు కుంకుమలు తీసుకోవాలనుకున్నాం. అమ్మాయి అలా తన సంకల్పంతో పూజ చేసింది అంటే మమ్మీ వాళ్ళు చెప్పినా కూడా మాకు తెలుసమ్మా తను పూజ చేసింది, కానీ అలా చేసే వాళ్ళు ఎవరున్నారు? సో వాళ్ళు కొంతమంది పాజిటివ్గా అంటే వాళ్ళకి అర్థమవుతుంది పూజ ఏంటి, అమ్మాయి ఏం చెప్తుంది అని. నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చూస్తారు కదా, నాకు జరుగుతుంది, నాకు ఇలా అవుతుంది, నేను ఇలా చేస్తున్నాను, ఇలా బిహేవ్ చేస్తాను, నాకు ఇలా కళలు వస్తాయి, నాకు ఇలా కనిపిస్తాయి అని చెప్తున్నాను కదా. సో కొంతమంది అర్థం చేసుకుని కూడా అట్లా పసుపు కుంకుమలన్నా తీసుకుందాము అలా కళ రావటము. ఒకప్పుడు మన వరలక్ష్మి వ్రతం కూడా అంతే కదండి, చారుమతి అనే ఒక ఆవిడ కళలో కనిపించడం వల్లనే ఈ రోజు వరలక్ష్మి వ్రతం అనేది ఉంది. సో ఈ కలియుగంలో కూడా ఒక ప్రశాంతి, కొంతమంది చారుమతి అయినా పిలుస్తున్నారు. నోనో ఇంకా నువ్వు పురాణాల్లో ఉండాలి, నెక్స్ట్ ఒక 100 ఏళ్ల తర్వాత అయినా నువ్వు పురాణాల్లో ఉంటావేమో, నీ మీద బుక్ కూడా రాయొచ్చు నువ్వు చేసే పూజలు కానివ్వండి. అందరూ అలాగే అంటున్నారు. నిజంగా అండి, అంటే తీయచ్చు మంచిగా ఒక. అదే మీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే అసలు ఎక్కడ భక్తి అనేది స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు వెళ్ళబోతుంది అనేది ముందే మనం క్రియేట్ చేయొచ్చు కూడా. అవును. సో ఇప్పుడు మీరు ఈ పూజలన్నీ లోక కళ్యాణం గురించి మీరు చేయడం జరుగుతుంది. సో ప్రజలకు మీరు ఏమన్నా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? అంటే పూజ ఇప్పుడు జరిగింది, ఈ లోక కళ్యాణం జరిగే వరకు నేను చేసే వరకు నాకు తెలియదు. ఫస్ట్ అంటే నా వరకు నేను పూజలు చేసుకుంటూ వచ్చాను, ఇది బ్లాక్ బస్టర్ అయింది. ఈ లోక కళ్యాణం ఎందుకు అయింది అనేది ముందు నాకు అర్థమైందండి. అంటే అందరి మంచి కోసం, సో ఏదో ఒక మెసేజ్. ఇప్పుడు మనం ప్రపంచాన్ని అంతా మార్చలేకపోవచ్చు. సో కొంతమంది నన్ను చూసి అంటే మొత్తం నాలా మారక్కర్లేదు, నాలా మారకపోయినా నాలా నేర్పించుకోగలిగితే చేయగలిగితే కొంచెమైనా చేసుకోండి. మీకు మీరు అమ్మ అనుగ్రహం ఒక్కరిదే కాదు అందరిది. ఇప్పుడు చాలా మంది పాపం స్ట్రగుల్స్ లో ఉండి నాకు కూడా చెప్తూ ఉంటారు అన్ని ఇలా ఉంది అలా ఉంది అంటే, అమ్మవారిని అయితే వదలకండి. సమస్యలు వస్తాయి, మన కర్మఫలాలు ఉంటాయి, మనకి ఎవరో చేసినవి ఉంటాయి, అవన్నీ తప్పించుకోవడానికే ఈ బాధలు, కానీ తప్పించుకుంటారు. అలా నేను మోటివేట్ చేస్తా కొంతమందిని, మీరేం టెన్షన్ పడొద్దు, ఏది కూడా ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి మనసుకు తీసుకోవద్దు, చలో బాగా పెద్ద సమస్య వచ్చిందో తిరగబడండి, ఆ సమస్యకి మీరు సవాల్ విసరండి. నేను ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అవ్వదు? అవుతుంది, ఏమైనా సాధించగలం మనం. అమ్మని నమ్మండి, అమ్మవారిని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. నేను అమ్మవారి దయ కాదు అమ్మవారి అంశే అని అంటూ ఉంటారు అందరూ. ఈ పూజ అయిన తర్వాత అప్పుడు నేను నమ్మాను, అమ్మవారి అంశ అంటే ఇలాగే ఉంటుందా, అంటే తన కోసం తనలాగా ఒకరు పూజలు చేయాలి, చేయించుకోవాలి. ముందు ఆ భక్తి ఉండాలి ఫస్ట్. మన ఆత్మ జ్యోతి రూపంలో అంటే అంటారు కదండి, నా మనసే మల్లె పువ్వు అన్నట్టు పాదాల దగ్గర పెట్టినట్టు నేను ఫీల్ అవుతా. మన శరీరం ఎప్పుడు మనది అవ్వదు మామూలుగా, జనరల్ గా అది ఎప్పుడు కూడా ఏదో ఒక మనం తింటాము ముట్టుకుంటాము అన్ని, కానీ మనసు అనేది నిత్య దీపారాధన లాగా నిత్యం అమ్మవారి స్మరణ. సో అలా చేస్తూ ఉంటే మనకు ఒక పాజిటివ్, అమ్మ డైరెక్ట్ గా కనిపించదు, ఆ పాజిటివ్నెస్ మీ పనులకి యాడ్ అవుతుంది. మీరు కొంచెం ఎంత ఎనర్జీగా హ్యాపీగా చేస్తూ ఉంటే అంత ముందుకు వెళ్తుంటారు. సో అన్ని లింక్ ఉంటుంది. ఏదైనా నమ్మాలి, గాడ్ ని నమ్మాలి. గాడ్ దగ్గరికి ఇప్పుడు నేను కూడా వెళ్ళా, గాడ్ ఇప్పుడు జనాల్లోకి వచ్చాడు నా దగ్గర నుంచి, అమ్మవారు నా దగ్గర నుంచి జనాల్లోకి వచ్చింది అంటే మంచి చేయాలని. దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి. ఒక చిన్న మెసేజ్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇలా చేయలేదు అలా చేయలేదు అనకుండా కొంచెం నేర్పించినా వాళ్ళు నేర్చుకుంటారు. సో కొంచెమైనా చెయ్యండి, ఇలా చేయండి అలా చేయండి అని కొంచెం అలా అనేది మార్పు. అమ్మవారి మీద ఇది అన్ని కూడా మనం ఇంకా అసలు ఇక ఎక్కడికో తీసుకెళ్ళచ్చు అమ్మని. అమ్మ ఇంకా అప్పుడు డైరెక్ట్ గా రావచ్చేమో కిందికి. సో అలా కూడా మన నమ్మకాన్ని బట్టి. ఈ పూజ తర్వాత మీకు ఏమన్నా కళలోకి వచ్చి దేవత ఏమన్నా చెప్పడం జరిగిందా అమ్మవారు? సంతోషపడినట్టు నవ్వుతాదండి, నవ్వుతుంది చాలా అనమాట. నేను భైరవుడి పూజ చేశాను, ఇది చాలా మంచి ఇన్సిడెంట్. అది నైట్ టైం చేస్తారు, కొంచెం 10 o'clock కల్లా అయిపోతుంది. 10 12 అయిందిలేండి పూజ అయ్యేసరికి. మనం తింటాం కదా, అప్పటి వరకు ఏం తినకుండా ఉంటాము అందరము. 2 అయిందండి అందరు భోజనం చేసేసరికి. సరదాగా కూర్చున్నాం ఇంకా నిద్రపోకుండా. 2కి ఇంకా హోమం చుట్టూ బలిదానం పెడతాం కదా, అది కింద మా బ్రదరు బయట పడేయడానికి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఒక బిచ్చగాడు, అసలు అనకూడదేమో నిజంగా, ఆయన అసలు ఆ రూపంలో ఒక భైరవుడు ఎలా ఉంటాడు అలా పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, ఒక వికారమైన ఆకారము.
క్లాత్ కట్టుకొని నల్లగా అలా అన్నమాట. అలా ఒక అతను వచ్చి ఇలా అన్నం కావాలి, నాకు అన్నం పెట్టండి అంటే వీడు భయపడిపోయి మా దగ్గరికి వచ్చి ఇలా ఎవరు ఏంటి అని సరే అని చెప్పేసి అన్నము కూర అవన్నీ తీసుకెళ్ళిస్తే అసలు ఆ రూపం మాకు ఫోన్ తీసుకెళ్ళాలన్న ఆలోచన రాలేదు. ఆ టైంలో అంటే దేవుడు ఎప్పుడు రికార్డ్ అవ్వడు, నిజమే అది. మనకి ఎప్పుడు ఏ చిన్నది వచ్చినా క్యాచ్ చేసుకుంటాం కదా. సో ఆ రోజు రాలేదండి. 2:30, 3 అవుతుంది టైం. ఆ టైంలో ఏ రోడ్లు చూసినా అన్ని ఖాళీగా ఉన్నాయి, అసలు ఎటు వెళ్ళే ఛాన్స్ లేదండి. సెకండ్ లో మాయమయ్యాడు ఆయన. సో మరి ఇవన్నీ చెప్తున్నా గూస్ బంప్స్ వస్తుంది. అంటే సాక్షాత్తు ఆ దేవుడే నైవేద్యానికి వచ్చాడా, మేము ఎవరో అడుక్కునేవాడు అనుకున్నాం. కానీ వెంటనే ఇలా మా వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇలా ఈ టైంలో ఏంటి, మన ఇంటికి రావడం ఏంటి, భిక్షకి రావడం ఏంటి, నాకు పెడతారా లేదంటే ఆ కర్రీ మాత్రమే తినేసి అన్నం అలా రౌండ్ సర్కిల్ లాగా అలా పెట్టేసి కొంచెం కొంచెం తిని విచిత్రంగా అండి. ఆ ప్లేట్ కూడా మేము చూస్తుండగానే మాయమేయడైనా. మేము ఇలా వెనక్కి తిరిగి ఇలా తిరిగేలో పెట్టుబడి తెలీదు మాకు అసలు మాకు వచ్చింది ముందు ఆ రోజు. అప్పుడు ఇది మాత్రం కోఇన్సిడెన్స్ కాదు, ఏది కాదు, అసలు సాక్షాత్తు ఆ భైరవుడే నైవేద్యానికి వచ్చాడు, మనం ఎవరికో ఫొటోస్ ముందు పెట్టడం కాదు, ఆయనే తిన్నాడు అట్లా అనమాట. అసలు చాలా వింతలు. ఇప్పుడు శివయ్యని చూడండి, శివయ్య నేను పూజిస్తే ఆయన ఎలా ఇంట్లోంచి వెళ్ళలేదు, ఇప్పటికీ పూజించుకుంటున్నా నేను. శ్రీచక్రం, శ్రీచక్రానికి చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎవరో కానీ డేర్ ఉండాలి, నిష్టగా చేయాలి, అది ఇది అట్లా ఉంటాయి కదా నియమాలు. కానీ నేను శ్రీచక్రం కూడా నేను అనుకుంటే నా దగ్గరికి రాలేదు, అనుకోకుండా వచ్చింది. తీసుకొని నేను చెయ్యాలి అనే ఓకే రిఫ్లెక్ట్ అవ్వడం, ఒక టైం అంటారు కదా, అలాంటి టైంలో ఒక విజయదశమి రోజు అమ్మ నా ఇంటికి వచ్చింది. బాగా పూజ చేస్తాను, అభిషేకాలు అన్ని. నువ్వు ఎలా చేస్తావని కూడా అంటే గంటలు పడుతుంది కదా అని అంటే టైం పెట్టుకోవాలి మనం. 7కి అయిపోవాలి, 10కి అయిపోవాలంటే 10కి చేసేసుకోవాలంటే బిఫోర్ లేగాలి చేసుకోవాలి. అప్పుడు మన దినచర్యలకు అడ్డు కాదు. కంటిన్యూగా మనం డే అంతా చేయలేం కదా. సో ప్రశాంతి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తుంది? 6 లోపు. అంతే. ఒక రోజు బద్ధకంగా ఉంటే లేట్ గా లేస్తాను, అట్లా ఉంటది. హెల్త్ ఏదైనా బాగున్నప్పుడు అది. కానీ భక్తి అంటే బాగా, పూజలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదండి, నా ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు నేను అమ్మవారికి చేసే తీరుతాను. ఎవరు ఎన్ని అనుకున్నా నాది ఆగదు. నేను ఇంకా ఎన్ని పూజలు చూపించాలో, ప్రపంచానికి ఏమైనా వింత చూపించాలా ఏమో చెప్పలేం కదా. చాలా వింతలు ఉన్నాయి అలా. అట్లా కొన్ని లైఫ్ లో అన్ని వస్తున్నాయి. గాడ్ అంటే నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, గాడ్ అక్కడ ఉన్నది. సో మనం చూడగలిగితే చూస్తాము, చూడలేకపోతే చూడము. కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇట్లాగే మీరు ఇంకా ఎన్నో పూజలు చేయాలి. సో మీరు చెప్తుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త బంధాలే కదా మీరు అందరూ, కొత్త ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలా మంది వస్తారు ఇప్పుడు. యా డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఎక్కువ ఉండరు. సో ప్రశాంత్ ఎప్పుడు ఇట్లాగే మహాలక్ష్మి లాగా కనిపిస్తుందా లేకుంటే మోడర్న్ డ్రెస్ లో? మోడర్న్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు వేసుకున్నంత నగలు మొత్తం గోల్డే? గోల్డే మొత్తం. లక్షలు ఉంటాయి కదా మొత్తం గోల్డ్ అంటే. ఒక్కసారి మనం లక్షలు పెట్టం కదా, నచ్చినప్పుడు కొంటూ ఉంటాం అంతే. మరి మనం అలా అనుకుంటే మనం పెరిగిన దగ్గర నుంచి మీరు కూడా కౌంట్ చేస్తే లక్షలు అనిపిస్తుంది. సో ఏదైనా కొన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాం కదా. సో ప్రశాంతిని ఎవరైనా మోసం చేశారు? మోసము అంటే ఫ్రెండ్ సర్కిల్ లో గానీ లేకుంటే ఏదైనా చెప్పి చేయకపోవడం గానీ అలా ఉంటాయి. అంటే చిన్నవి ఉంటాయి, పెద్ద. నేను ఒక్కటే చెప్తాను, మీరు అంటే జనరల్ గా ఇప్పుడు మన కాన్వర్సేషన్ లో వస్తాయి కదండి, ఏదైనా మాట కానీ ఏదైనా ఎవరైనా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు, ఒకటే చెప్తాను, ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా అని చెప్పి. అమ్మ ఉంటది, నేను కళ్ళతో చెప్తాను అనమాట, చాలా స్ట్రాంగ్ గా చెప్తాను అనమాట. ఆ టైంలో ఎలా అంటానో కూడా నాకు తెలియదు, నాకు ఏది అనిపిస్తుంది అనేస్తా. నో మీరు అడిగిందని చెప్తున్నా, ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నా. సో అది. సో ప్రశాంత్ ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా? వస్తాయి కదండి కన్నీళ్ళు, మనకు ఊరికే వచ్చేది అదే కదా. ఏది నచ్చినా నచ్చకపోయినా, నచ్చింది జరగకపోయినా, చిన్న విషయాల్లో కూడా ఊరికే వస్తది కదా. అన్ని ఉండాలండి, ఏడవాలి అప్పుడప్పుడు, బాగుంటది. సో ప్రశాంత్కి డాన్స్ అంటే ఎక్కువ ఇష్టమా? చాలా డాన్స్ చేస్తాను, మంచిగానే చేస్తాను. మేము మా గణేష్ పండుగ మా వెంచర్ లో జరిగినప్పుడు అబ్బా అసలు ఇంకా నన్ను ఆపేదే లేదు అసలు, ఇంకా ఏం కంటిన్యూగా డే అంతా. మా దాంట్లో ఏ అకేషన్స్ అయినా మేమందరం మంచిగా ఫ్రెండ్లీగా అందరం డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుతూ చాలా బాగుంటది కూడా. నేను చాలా బాగా కలిసిపోతానండి, ఇది అదేని పట్టుకొని ఏమి కూర్చోను, మంచిగా ఆంటీ వాళ్ళు పిలుస్తున్నప్పుడైనా వాళ్ళతో కలిసిపోవడము, మంచిగా ఉండడం అలా జరుగుతుంది. సో ప్రశాంతి అంటే ఇంకా అంతే, ప్రశాంతి అంటే ప్రశాంతి.
సో టిక్ టాక్ వీడియోస్ చేయడం జరిగింది, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మూవీ అవకాశాలు వస్తే చేస్తారా చేయరా? అంటే ఏదైనా అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. చేస్తా అండి. చేస్తారు. సో ఎట్లాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు? అలానే ఏం లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ఏ క్యారెక్టర్ అయినా ఓకే. ఇలా మహాలక్ష్మిలా తీసుకెళ్ళండి. అలా ఏముండదు కదా. సో నాకు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడుతూ, అంటే కాల్స్ ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలా బాగా మాట్లాడుతారు. పెద్ద అనేది ఏం లేదు, కానీ అలా అని చిన్న కూడా కాదు, అంతా నోన్ వాళ్ళు ఉంటారు కదా. సో నేనే ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా సుమన్ టీవీ వాళ్ళ ద్వారా ఇలా కాంటాక్ట్స్ అని ఇలా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంత మందికి మీరు పరిచయం అవ్వడం జరిగింది. సో ఇందులో మీకు నెగిటివ్ వస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి. నెగిటివ్ ని మీరు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నేను నా దాకా నెగిటివ్ ఏది రావట్లేదండి. ఇలా మీరు అన్నట్టు కామెంట్స్ అయి తప్ప డైరెక్ట్ గా నన్ను నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు డైరెక్ట్ గా నెగిటివ్ మాట్లాడుకోనివ్వండి, అర్థం అవుతుంది వాళ్ళకి. మనం ఏది బలవంతం చేయకూడదు, మనం ఫోర్స్ చేయకూడదు. మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం చేసుకోవడం వరకే. మనమేమి అమ్మవార్లు ఇప్పుడు అంటున్నారు కదా కామెంట్స్ అవి పెట్టి, ఆ టైప్ కాదు. జనరల్ అమ్మాయినే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఇప్పుడు ఒక అన్నమయ్య ఉన్నారు, ఒక రామదాస్ ఉన్నారు. వాళ్ళు పురాణాల్లో ఏం చేశారు, వాళ్ళు అన్ని చేస్తూనే పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని సంసారంలో నడుస్తూనే వాళ్ళ జీవనంలో ఉంటూనే భక్తి అనేది మనకి అన్ని అవసరమే కదండి. ఒక్కటే వెళ్ళాలి, ఒక్క దాంట్లో అవసరం. ఇప్పుడు నేను మామూలు మనుషుల్లోనే ఉన్నాను కదా. పోనీ నేనేమి ఫస్ట్ అసలు ముందు నా ఒపీనియన్ ఏంటి, నాది కనుక్కోండి. అసలు నేనేమనుకుంటున్నాను అది తెలియాలి ఫస్ట్. అంతేగాని మీరు ఎలా జడ్జి చేస్తారు? జనాలందరూ అంటే ప్రశాంతిని ఒక దేవతలా చూడాలనుకుంటున్నారు, దేవత అవ్వాలనుకుంటున్నారు. మీరేమంటారు? నో అలా ఏం లేదండి. దేవతలా చూడటం వేరు, దేవత అవ్వటం వేరు. మనం దేవతలం ఏంటండి, అంత అంటే అమ్మవారే మనకి కోసం వచ్చింది, జనంలోకి అమ్మవారు వచ్చింది. అది చూడండి. మీకు ఏదో చెప్పాలనుకుంటుంది, మీకు ఏదో మెసేజ్, లేదా ఇలా పూజలు చూపించడమా, మీరు ఏదైనా చూడండి నేను చూపిస్తున్నానా, కొత్తదనము, జరగని పూజలు, ఎక్కడెక్కడో జరుగుతాయి పూజలు, ఇక్కడ మనకి జరగవు కదా, మనం చూడం కదా అని అనుకోకుండా నన్ను అమ్మవారు ఇలా పరిచయం చేసిందా, ఓన్ ఖర్చు కదండి. మనం పూజ అనేది ఇప్పుడు కలొచ్చింది, కలొస్తే ఏమనుకుంటారు, 108 బిందెలు కలొచ్చింది, కరెక్టే, అది నేనే చేసుకోవచ్చు కదా. మామూలుగా నా వరకు నేను ఆ 108 బిందెలు చేసుకోలేరు కదా, 108 మంది కావాలి కదా. నేను చెప్పేది అదే అండి. అంటే అందరూ లోక కళ్యాణమే అంటారంట ఇది. అంటే లోక కళ్యాణం అంటే అందరు మంచి కోసం జరిగేది. అలా చేపించింది అంటే ఎంత అదృష్టం ఉండాలండి. నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మనం పాజిటివే తీసుకుందాం, నెగిటివ్ తీసుకోవద్దే, నేనే తీసుకోను. సో మిగతా ఎవరైనా నెగిటివ్ ఉన్నా వాళ్ళు మారిపోతారు, కొంచెం తెలియడానికి టైం. మనం ఎవరో తెలియదు, వాళ్ళకి ఏదో ఒకటి అంటూ ఉంటారు, అది వాళ్ళ కామన్. అది తెలుసుకున్న రోజు ఫీల్ అవుతారు, అంతే, ఏముండదు. అయితే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడినప్పుడు తర్వాత మీరు ఏదైనా ఫీల్ అవుతారా? అంటే దేని గురించి? అంటే దేని గురించి అయినా, ఒక పర్సన్ వచ్చినప్పుడు అంటే తినని దేవతను పంపిందేమో, లేకుంటే అమ్మవారే పంపారేమో, అందుకే అమ్మవారి ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తున్నారేమో అన్నట్టు ఏదన్నా చెప్తారు. లీనమైపోతున్నారు కూడా అందరూ. మా ఖమ్మం ఒకటేనే కాదండి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి కదా. వాళ్ళు ఎవరు మనకు తెలియపోయినా కాల్స్ లో మా బంధువు అయిపోయావు, మాకు మిమ్మల్ని చూడాలని ఉంది, మీలో అమ్మవారు కనిపిస్తుంది. ఆ రోజు శోభయాత్ర మొత్తం జరిగినంతసేపు నన్ను అందరూ అండి, ఒక 1000 మంది ఉంటే 1000 మంది కూడా అలా అంటున్నారంటే ఏంటి మరి, అంటే అమ్మవారు వచ్చిందా, అమ్మ ఏం చెప్పాలనుకుంటుంది, నాకు ఇలా కళ వచ్చి నన్ను ముందుకు తీసుకొచ్చి పూజ అయిపోతుంది, మనం అందే వేలో ఉన్నాము అంటే అందరికి ఎందుకు అట్లా, అందరికీ ఎలా అండి అది పాసిబుల్ కదా. మామూలుగా అనుకుందాం అంటే అమ్మవారు వచ్చేసింది, నాలో కనిపిస్తుంది, నాకు తెలియకపోవచ్చు, అది మీకు కనిపిస్తుంది. ఒక విగ్రహమే వచ్చి మాట్లాడితే ఎలా ఉంటది, ఒక విగ్రహమే నడిచొస్తే ఎలా ఉంటది అనేదే నేనేమో అని నేను అనుకుంటా. అందుకే అందరికి అలా కనిపిస్తున్నానా, వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయా, మంచిదే కదండి. అమ్మ కనిపిస్తే వాళ్ళకి మంచిగా పాజిటివ్ ఉంటది, వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచిగా ఆలోచించండి, మంచిగా జరుగుతుంది. ఎందుకో ఇవన్నీ. అయితే ఇది నాకు ఇంతకు ముందు మీరు మాట్లాడడం జరిగింది అంటే మీ మామగారు నాతో. సో రీసెంట్ గా మీరు వేలి ముద్రలు వేసినప్పుడు, సో ఆ వేలి ముద్రలో అమ్మవారి ఆకారం వచ్చిందంట, నిజమేనా? అవునండి, వచ్చింది. అంటే వేరే చిన్న పని గురించి ఇట్లా ప్రింట్ చేయమంటే చేశాను అనమాట, ఇలా ఫింగర్స్ అని. అప్పుడు ఆ ఫింగర్స్ లో అమ్మవారి షేప్ వచ్చింది. ఫస్ట్ కాదేమో, ఏంటి ఇది సరిగా రాలేదనుకున్నాం, మళ్ళీ వేస్తే మళ్ళీ అలాగే వస్తుంది. సో అది ఇంకా మేము షాక్ అసలు. ఆ రోజు
ఆ ఫీలింగ్ ని మేము ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు కదండి. ఇప్పుడు వచ్చింది ఏం చేస్తాం? అక్క మనం ఎవరికైనా ఫార్వర్డ్ చేసి మన వాళ్ళకి మీకు ఏం కనపడుతుందో చెప్పండి అంటే అంత క్లియర్ గా కనిపిస్తుంది, అమ్మవారు వచ్చిందా. అలా మా సర్కిల్లో మెయిన్ వాళ్ళు మేము పంపించుకొని అలా క్లారిటీ అనమాట. ఇంకా అది లైఫ్ లాంగ్ నేను దాచుకోవాలి. కానీ ఈ పూజ తర్వాత మీకు ఒక భయం పట్టుకుంది కదా, అంటే ఏది జరిగినా చెప్తే జనాలు నమ్మరేమో అన్నట్టు. ఏది జరిగినా అంటే ఇప్పుడు ఇట్లాంటివి చెప్పినప్పుడు జనాలు నమ్మరేమో అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదా. నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంటది కదండి. ఓకే. నమ్మకాన్ని మార్చుకోవచ్చు, నువ్వు ఏదనుకుంటే అదే. నిజాన్ని ఎలా మారుస్తావు? ఓకే. సో దాన్ని ఎవ్వరం మార్చలేము, అది సృష్టి ఇంకా అంతే. వాళ్ళ నిజాలకి నమ్మకాలకి మనకి సంబంధం లేదు. నిజమే గెలుస్తుంది ఎప్పుడైనా. సో అంటే ప్రశాంతి గారి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అంటే పెళ్లి తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ పూజలు ఏమేమి ఉన్నాయి? సో వాళ్ళందరూ వెయిట్ చేస్తారు జనాలు నెక్స్ట్ పూజలు అయితే. ఇంకా అమ్మ ఏం చేపిస్తే అది చేస్తానండి. ఓకే. ఇప్పుడు శివరాత్రికి ఏమైనా ఉందా? శివరాత్రికి ఏం లేదు, అలా ఉండదండి. శివరాత్రికే ఉండాలి, ఉగాదికే ఉండాలి అలా ఉండదు. నార్మల్ టైంలో కూడా అంటే మీరు ఒక డే వస్తుంది నా కోసం, ఆ అమ్మాయి ఏ రోజు అనుకుంటాదో అది. అయితే శివయ్య ఈ రోజు ఆమె కలలోకి వెళ్ళాలి. ఈ రోజు శివరాత్రి రోజు ఏదన్నా ఒకటి చేయమని చెప్పాలి. మీరందరూ రావాలి, మేమందరం రావాలని కోరుకుంటున్నాం. రావడానికి రావాలి. ఇంకా నేను అదే అంటున్నా. సో ఈ శివగాడు ప్రశాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి శివయ్య నువ్వు కలలో వెళ్ళాలి, ప్రశాంతి కలలో. సో ఏదన్నా ఒకటి చెప్పాలి. సో ప్రశాంతి ఏదైనా పూజ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఇది ఇంతగానో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక విషయం చెప్పాలి. సో నేను ఈ ట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ నాది ఇది. సో ప్రశాంతి గారి ఇంటర్వ్యూ నేను వేరే ఛానల్లో ప్లాన్ చేసిన, కానీ అమ్మవారే ఆ ఛానల్లో వద్దని ఆపిందేమో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ప్లాన్ చేసిన తర్వాత నేను అక్కడ రిజైన్ చేయడం జరిగింది. జస్ట్ 1-2 days లో రిజైన్ చేయడం జరిగింది. అది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇంటర్వ్యూ. సో అంటే అమ్మవారు నువ్వు అక్కడ ఉండవురా, అక్కడ ఎందుకు చేయడం, ఇక్కడ చెయ్యి అని చెప్పేసి అన్నదేమో అన్నట్టు నేను ఇప్పుడు థింక్ చేసిన మీరు మాట్లాడుతుంటే. సో అట్లా కొంచెం లక్, మీరు లక్కీ ఇంకా అంతే. సో అట్లా అనుకున్నా. సో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంది? ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నా? ఒక మంచి భార్య. కానీ మీరు మంచి భార్య అవ్వాలనుకుంటున్నారు, కానీ ఎవరికి అనేది మీరు చెప్పాలి. అమ్మ చెప్తుందిలేండి. ఓకే. తనకు తెలుసు ఇంకా అంతే. తను ఎవరిని చేయాలో ఒకటి రాసి పెట్టి ఉంటది కదా, దాన్ని మనం తప్పించలేము. అంటే రాజకుమారుడు ఎప్పుడన్నా కళలో రావడం జరిగిందా మరి? రాజకుమారుడు ఫేస్ కనపడదు అంతే. కళలోకి అయితే కనిపిస్తారు, అదే ఇంకా. సో అంటే ఇవన్నీ అమ్మవారు ఎలా కనబడుతున్నారు వింత అయితే అది వింతే లైఫ్ లో. మ్యారేజ్ అనేది కూడా ఇంకా వింతే. సో అప్పుడు మీరు నిజంగా చూసిన తర్వాత అక్కడ మీరు ఆ ఫేస్ ఊహించుకోవాలి. ఇలా టర్న్ అయిన తర్వాత అని చెప్పేసి హైట్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో అది ఎంత హైట్ లో కనిపిస్తుంది? శివయ్య అని చెప్పాను కదా. ఇంకా చాలా బాగుంటది. ఇంకా అంటే అమ్మవారివి నెక్స్ట్ ఇంకా నేను చేయాల్సింది ఉంది. అంటే నేను అనుకున్నవి కళ కాదు, ఈ పాలాభిషేకం అంటే కళ, కానీ నేను చేయాలనుకునేవి ఇంకా 2-3 ఉన్నాయి. అప్పుడు బాగా చేస్తాము, అప్పుడు రండి అందరూ. ఇంకా నేను